సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేశం గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగపణి శర్మ గారు. నాకు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ వాక్చ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవ సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచి జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనం అందరం కోరుకుంటాం. అదే సమయంలో ఉగాది అనేది ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం. ఇది అందరం కలిసి ఒకసారి చిన్నప్పటి నుంచి నేను చూశాను. ఆ రోజు ఉగాది జరుపుకొని సాయంత్రం అంతే పంచాంగ శ్రవణం చేసి అది విన్న తర్వాత మనం ఈ సంవత్సరానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ప్రిపేర్ అయ్యి ముందుకు పోయే సంస్కారం అంది. అలాంటి సంస్కృతి ఈ సంవత్సరం
దగ్గర దగ్గర కళారత్న అవార్డులు 38 మందికి, ఉగాది పురస్కారాలు 122 మందికి ఇస్తున్నాం, ఎంపిక చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగు సంస్కృతి మహోత్తమైనది. తెలుగు వాళ్ళు పండుగలు ఘనంగా జరుపుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు పండుగలు నేర్పిస్తాయి. మంచి చెడుల్ని విశ్లేషించడమే కాకుండా మంచి చెడుల్ని గుర్తు చేసుకునే సమయం పండుగ రోజులు. ఈరోజు నరకాసుర చరిత్ర తెలుసుకున్నప్పుడు దీపావళి జరుపుకుంటాం, సంక్రాంతి పండుగలు చేసుకుంటాం. అప్పుడే మనకు పంటలు వస్తాయి. అదే మరిగా మన పెద్దల్ని ఒకసారి నెమరేసుకుంటాం. ఇలాంటి ఒక పండుగ కాకుండా ఏ పండుగ సరే మీరు చూస్తే దానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. సమాజంలో విలువలు కాపాడుకోవాలంటే ఇవన్నీ నెమరు వేసుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు మనకు నేర్పిస్తాయి. నేలను పూజిస్తాం, భూమిని పూజించడం మనకెందుకంటే కన్న తల్లి మనకు జన్మనిస్తే ఆ తర్వాత ఏది కావాలన్నా మనకు అందించేది జన్మభూమి. ఆ తల్లిని ఎప్పుడు మనం గౌరవించుకుంటాం. నీటిని పూజిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, నాకు కూడా ఒక అదృష్టం. రెండు సార్లు గోదావరి పుష్కరాలు చేశాను. మూడోసారి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు చేస్తున్నాను. ఇది నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. మూడోసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్నాం. నేను దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకున్నా. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం, గంగమ్మ తల్లి గురించి ఎప్పుడూ మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% మార్చిలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి, నీళ్లున్నాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే మే 15వ తారీఖున నారుమళ్లు ఏమని ముందే చెప్పిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు పశువుల్ని గౌరవిస్తాం. సంక్రాంతి రోజున మనం పూజలు చేస్తాం. కానీ సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు, నేను ఎక్కడుంటే అదే ఆఫీసు, అక్కడి నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎక్కడ హీట్ వేవ్ వస్తుంది, వడగాలులు వస్తాయి, నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ వడగండ్ల వానబడింది పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఇలాంటి ఒక్క విషయం కాదు. ఎక్కడన్నా వరదలు వస్తే ఆ వరద ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నీ చూస్తాం. ఇప్పుడే నాగపణసింహ గారు చెప్పినట్టు ఒక మంచి విషయం, టెక్నాలజీ. నేను ఎప్పుడో 30 ఏళ్ల ముందు ఆలోచించాను. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది, ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది.
అంత మునుపు అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే ఒక నెల ఒక వారం పట్టేది. ఎవరో ఒక లెటర్ రాస్తే మన వాళ్ళు వస్తే చెప్తేనే మనకు తెలిసేది. అంటే ఫోన్లో మాట్లాడితే అది కూడా ఫోన్లు సరిగా కూడా పోయేటివి కాదు. అప్పుడు నేను ఆలోచించినప్పుడు ఐటీ యొక్క ప్రాముఖ్యత ఆలోచించి ఐటీని అడాప్ట్ చేశాను. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు, 30 ఏళ్లకు మునుపు చెప్పిన మాట. ఐటీ అడాప్ట్ చేసుకోండి, మన జీవితాల్లో మార్పు వస్తుంది. మన పిల్లలకు ఐటీ విద్య నేర్పించండి, అందరికంటే బాగా రాణిస్తారని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు చేసిన పని మీరు చూస్తే హైదరాబాద్ నగరం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారైంది. తల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తుల్ని, చెల్లెలికి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు. అందుకే నేను ముందు జాగ్రత్తగా కుటుంబాలను కలపాలని చూస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే విడిపోతే నేను ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వను, కలిసి ఉంటే ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తానని కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. పెద్ద కుటుంబం సుఖ సంతోషాలకు నాంది. అదే మరి చిన్న కుటుంబం ఒంటరితనానికి లేకుంటే సమస్యలకు కూడా నిలయంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళందరూ మనం చూస్తే ఒక ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు పెద్దలు కళకళలాడుతూ ఉండేది. అదే సమయంలో పెద్దలు ముసలివాళ్ళు ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలను చూసుకునేవాళ్ళు. అదే మాదిరిగా వీళ్ళు పనులు చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆ సాంప్రదాయాలు పోయి మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. భార్యాభర్త సెపరేట్గా ఉండడం, ఓసారి భార్యాభర్తలో కూడా విభేదాలు వస్తే వాళ్ళు కూడా విడిపోవడం, లోన్లీనెస్తో సఫర్ కావడం, క్షణికమైన ఉద్రేకాలతో ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే నేను ఆలోచించి ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉండాలి. పెన్షన్లు ఈరోజు మీరు చూస్తే 63 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో, ప్రపంచంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక కార్యక్రమాలు. ఈ మధ్య జనాభా తగ్గిపోతా ఉంది. ఈ సందర్భంగా అది కూడా ఆలోచించుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. సౌత్ ఇండియా కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను. ఇప్పుడు నేనే పాపులేషన్ మేనేజ్మెంట్ని పాటించమని చెప్తున్నా. ఒకప్పుడు ఒకరు ముద్దు అన్నాను, 2 అయితే ఓకే అన్నాను, 3 వద్దు అన్నాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి నేనే మాట్లాడుతున్నాను. 1 వద్దు, 2 ముద్దు, 3 అంటే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఆ దిశగా పోతే తప్ప జనాభా పోయిన తర్వాత మన సెల్ ఫోన్ కోసమో, రోబోటిక్స్ కోసం, మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి ఉండాలంటే ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే జీవిత కాలంలో ఒక కపుల్, భార్యాభర్త 2.1కి జన్మనివ్వాలి. మన రాష్ట్రంలో 1.5. కొన్ని దేశాల్లో ఇంకా తగ్గిపోయింది. అంటే రాను రాను వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరిగింది, పిల్లలు లేని పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఆ దేశాల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నెలలోనే ఈ ఉగాది పండుగ రోజు చెప్తున్నా, ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఎవరైనా 2, 3 పుడితే వాళ్ళందరికీ అదనంగా 25,000 రూపాయలు ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన కూడా ఒకటి ఆలోచించాం. పిల్లల్ని పెంచడం ఒక భార్య యొక్క బాధ్యత కాదు, భార్య భర్త సమిష్టి బాధ్యత. ఇంకా పెద్దలు కూడా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా
మనం చెప్పగలిగితే, నేర్పించగలిగితే ఇవన్నీ అవుతాయి. అందుకే నేను మీరు చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. దీనివల్ల పాపులేషన్ కూడా మేనేజ్మెంట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అన్నం పెట్టే రైతన్న కోసరం మొన్నే అన్నదాత ఇచ్చాం. ఆడబిడ్డల సాధికారత కోసరం ఏదైతే స్త్రీశక్తి తీసుకొచ్చి నాకెంతో ఆనందం. ఈరోజు ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ఎవ్వరి దయాదాశాలు అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేస్తున్నారు. ఇప్పటికి 56 కోట్ల ప్రయాణాలు చేశారంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నిన్ననే దివ్యాంగుల కోసరం దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. అది ఇనాగరేట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒకప్పుడు దివ్యాంగులు అనేవాళ్ళు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ ఇమాములకి, మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ విధంగా ఒకటి కాకుండా సమాజంలో పూజారులకి 15,000 గౌరవ వేతనం పెంచాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈ శుభ సందర్భంలో అన్ని కుటుంబాలు బాగుండాలి. సంపద అనేది కొంతమందికే పరిమితం కాకూడదు. ఆ సంపద అందరికి అందుబాటులో వచ్చి అందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం మీరు చూస్తే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో అట్టడుగు నుండే 20%కి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. సంపద మన దగ్గరనే పెట్టుకొని కనీసం తిండి లేని పరిస్థితి చివరి వ్యక్తులకు రావడం కరెక్ట్ కాదు. నేను కూడా ఒక పాలసీ మేకర్గా చూశారు. దగ్గర 5 డికేడ్స్ అంటే 48 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కరెంటు లేని రోజులు చూశాను, రోడ్లు లేని రోజులు చూశాను, సెల్ ఫోన్ అందుబాటులో లేని రోజు చూశాను. ఈరోజు అన్నీ వచ్చాయి, సంపద వచ్చింది. కానీ నేను పనిచేసేది ఏ 10 మందో 20 మంది కోటీశ్వరుల కోసం కాదు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలని పనిచేస్తున్నాం. అందుకే అందరూ కూడా అప్పీల్ ఇస్తున్నాం. మీ బాధ్యత. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రభుత్వం చేసిన పనులు మీరు ఉపయోగించుకున్నారు. అందులో అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మనందరి బాధ్యత ఈ సమాజంలో అట్టడుగు నుండే ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చాలామంది ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్స్ పెట్టి అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ ఉగాది రోజున ఈ విషయం కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన నేషనల్ హైవేస్ కానీ, ఎకనామిక్ కారిడార్స్ కానీ, లాజిస్టిక్స్ పార్కులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇవన్నీ కూడా చేసి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మీకు ఒకటే విషయం చెప్తున్నా. నిన్నే నేను దగ్గరగా నేను ముఖ్యమంత్రి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన 21 నెలల్లో 1943 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల కోసం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 1924లో ఒక పైసా ఇవ్వకపోతే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి,
మిగిలిన నదుల్లో నీళ్లు లేవు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆశ వదిలిపెట్టిన పరిస్థితిలో ఆ ఆశకు ఒక రెక్కల తొడిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టారు. ఈరోజు నా ఆలోచన నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వాలి. అందుకే చెప్తున్న గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దానివల్ల మీరు చూసినప్పుడు నేరుగా కృష్ణా నదికి గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి విశాఖపట్నానికి పోలవరం నుంచి నీళ్లు గ్రావిటీ తేలుతాయి. ఇంకొద్దిగా నదులను సంధానం చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు. దీనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళని అభినందిస్తున్నా. ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారు. ఫేజ్ 2కి ఫేజ్ 1కి ఇంకా ఒక 5,000 కోట్లు కావాలి. 1,500 కోట్లు వర్క్స్ కావాలి. ఒక 3,500 కోట్లు దగ్గర అక్కడ రీహాబిలిటేషన్ కావాలి. ఈ 2 అయిన తర్వాత రోడ్డు కూడా వేసుకోవాలి. ఈ డబ్బులు ఖర్చు పెట్టి గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అమరావతి, ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పారు, చాలా సంతోషం. దేవతల రాజధాని అమరావతి, అదే మాదిరిగా ప్రజా రాజధాని అమరావతి. ఈ 2 కోయిన్సిడెన్స్ అయినా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను. మూడోది, కలియుగంలో మనకందరికీ దేవుళ్ళకే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన కూడా మన రాష్ట్రంలో ఉన్నాడు. హిందువులు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, కనీసం ఒక్కసారైనా సరే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్నిసార్లు దర్శనం చేసుకుని ఆయనకు సేవ చేయాలని ఆలోచిస్తారు. నేను అందుకే ఈ 3 ఉండే ప్రాంతం మన రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈ రోజు కాబట్టి చెప్తున్నా, ఉగాది రోజు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పూజలు తక్కువ చేస్తాను, కానీ మనసు మాత్రం ఒక్క నిమిషం సంకల్పం మాత్రం తీసుకుంటాను. ఆ సంకల్పం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తీసుకుంటా. ఆయన దగ్గరే పోయి నిలబడుకొని ఒకటే కోరుకుంటా, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. దేవతల రాజధాని ఎట్లయితే ఉందో దాంట్లో అంత కాకపోయినా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ చూపించమని, సమస్య లేని రాష్ట్రం చేయమని ఆయన ఒకసారి కోరుకుంటాను.